పల్నాడు జిల్లా నరసరావుపేటలో జనసేన నేతలు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. కుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవిత్ర స్నానం చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగనన్న సైన్యం పేరుతో పవన్ పొట్ట కనిపించేలా అభ్యంతరకరమైన మార్ఫింగ్ ఫోటోలు పోస్టు చేశారని తెలిపారు. దీనిపై నరసరావుపేట 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుంభమేళా సందర్భంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా అక్కడ కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలని కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ వాటిని మార్ఫింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ని, అలానే వాళ్ళ కుటుంబ సభ్యులను, అలాగే వాళ్ళ కొడుకు పైన, వాళ్ళ భార్య పైన రకరకాల అసత్య ఆరోపణలు చేసి అవి ట్విట్టర్ రూపంలో కానీ ఫేస్బుక్ రూపంలో కానీ ఇలా పలు సామాజిక మాధ్యమాల్లో వాటిని పెట్టి ఉన్నారు. అందుకు సంబంధించి మా యొక్క వ్యక్తిగత మనోభావాలు దెబ్బతిన్న సందర్భంగా ఈరోజు నరసరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్కి మా జనసేన కార్యకర్తలు అందరం కలిసి సదరు ఏదైతే ఆ తిరుపతి వ్యక్తి ఉన్నారో అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీద మన కుంభమేళాకి ఫ్యామిలీతో వెళ్తే ఆ ఫోటోలను మార్పింగులు చేసి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ట్విట్టర్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టుకుంటూ ఫోటోలు మొత్తాన్ని మార్పింగులు చేసి అసభ్యకరమైన ట్రోలింగ్లు చేస్తున్నారు. దీని మీద మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి మా విన్నవిచ్చి మా కార్యకర్త మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దానికోసం అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జనసేన కార్యకర్తలు స్థానిక నరసరావుపేటలో 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగినది. దానికి ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో వెళ్తే ఆ స్నానాలు చేసేవి ఫొటోస్ మార్ఫింగ్ చేసి వైసీపీ కార్యకర్తలు వాళ్ళ నీచ నికృష్ట ఒక సభ్య సమాజానికి తలదించుకునే ప్రవర్తన చేస్తున్నారు వాళ్ళు. దానికి మేము ఈరోజు మా యొక్క మనోభావాలు దెబ్బతిన్న కారణంగా మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది.